తూలట్లా కడతీత్తు మాయమ్మ బిడ్డ నొప్పులు భారమాయనే ఓయమ్మా నాకు బాల నొప్పులు భారమాయనే అమ్మ గుంట మిట్ట ఎక్కడమ్మ ఒక్క మిట్టకు నేను ఓర్వజాలను తల్లి ఓడబుచ్చిన తొందమాయనే ఓయమ్మా బాల నొప్పులు భారమాయనే ఏమి బాల నొప్పులు చాలా ఉన్నాయి తల్లి అవలే సత్తరగట్ట కాలుకు చేయమ్మా సాలిచ్చమ్మ సాలుగున సాలిచ్చు ఎక్కడలే నొప్పులు ఎమ్మకు ఒకదానికి వచ్చినాయి ఏమక్క ఇంతమంది ఉన్నారు ఎవరు బిడ్డలుగా నిండే వాళ్ళే రాక ఒకరు నోరు తెరిస్తే చెప్పండి అక్క ఏమమ్మా సరిపోతుందా అంత దూరం నుంచి పిలుచుకొని వచ్చింది కదక్క పొర తీసుకొని కొడితే పిల్ల నా బట్టలారా అంత దూరం నుంచి పిలుచుకొని వచ్చిందిరా అమ్మ సాప్ మీద కూర్చో కాసిన్ని మంచినీళ్ళు తాగు అంత అన్నం తిననేది లేదేమక్క నా కాళ్ళు నా సంద కడుపు నా సంద చెయ్యి నా సంద ఇది నా సంద అన్న సంద ఏది నా సంద అది ఎవరిని కాడపు చేసేది నా బాల నొప్పులతో నీకు మరి అది చేసేది కూడా రా తల్లి నీదేం తప్పు లేదులే వాడు నన్ను పిలుచుకుంటారు జర్రమగమ నా బట్ట వాడిని కొట్టల ఒరే అప్పయ్యా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం అయితే వాడు పిసుక్కుంటాను వాడి దగ్గరికి బట్టల దగ్గర నోరు ఆయన ఇప్పుడే లోడ్ చేసుకోండి ఆయన ముఖాలు చూసి పిసుకుతారు అంత దూరం నుంచి ఆయన కాదని పిలుచుకొని వస్తే మీ అమ్మ ఏమైనా మర్యాద చేసిందా శైలా అడుగు నేను మాట్లాడతా కొండమ్మా ఏం నైనా నింగట్లా నాకు పెట్టుకుంటారు నువ్వంతా ఎట్లంటే నా సుపెట్టి నాకు రెడ్డి నాకు గెంగినట్లు గీకి రెడ్డి రకమా లేకుంటే ఆ లంజ్ వచ్చింది అది ఇది అన్నావంటే అంచనంచులు పెట్టి అద్దరాగులు పెట్టి మధ్యమాన కొడుకొచ్చి పచ్చడి పచ్చి పచ్చి కాగబెట్టి నీ ముక్కల్లో నీ సవుల్లో నీ గొంతులో దిగబోతు నీ పెద్దలో నా సాడు నీ కన్నలో నా సాడు నీ సవుల్లో నా సాడు నీ ముక్కలో నా సాడు నిన్ను పుట్టించిన పునక నా సాడు నీ ఎమ్మ నువ్వు దెంగ నీ నోట్లో నా సాడు నా బట్ట ఏం నన్ను కట్టుకున్నా నన్ను పెట్టుకున్నా నా సంబంధమా నా వెనుక నా ముందేవరా అదే అంత విధం నీ ముక్కలో నా సాడు నా బట్ట ఒక రాగా నా కొడుకు పెట్టినా వాడు అదే అంత లెక్క లేకుండా ఏం సంబంధం వాడికి చెప్పు మనకుండే వెళ్ళించే ఇప్పుడే ఒక వెళ్తే కొడతాడు అమ్మా రామకోటికి పోదాంరా ఇంకేం రోగం పరకలు తీసుకునే రోగం అని అమ్మా కొండమ్మదేవి 3000 అంట ఈయన మగా 4000 భాగ్యమ్మ ఎంత అంగరాసిందో మాకు వందంతా చెప్పు మగమ్మా చూపించి భాగ్యమ్మ కళ్ళ పరతో కొడుతుంది మీ మగాన అమ్మా ఏమి కావాలా తల్లి నాకు ఆకు ఒక్క ఇస్తే కానుపు చేస్తాను తల్లి గోవిందా ఒక్కకు మీద వంద పన్నాని మందర పానమ్మా ఒక్కకు మీద బండపడనాని మంత్రసానమ్మా కానుపూలత్త కడతీయమ్మా మందరపానమ్మా అమ్మా సుందరరాజమ్మా మంత్రసానమ్మా సుందరి బాగమ్మా
అబ్బా ఎవరైనా బిడ్డల కన్నా తల్లులు ఉంటే ఒక్క బిడ్డలుగా నిండు వాళ్ళు పక్కన పెడితే ఈయన మొండనట్లు నాస్తాడు తెల్లారు ముందుకు పోతుల రాజుకు బలి ఇచ్చేస్తాయి నా పట్నం ఆ, చూడు పోతుల రాజు కల్లా ఓం నమ శివాయను అండ్రా మళ్ళీ నిన్ను బలుగో అబ్బా ఓయ్ ఏమండి వచ్చినప్పటికి మీ అమ్మ ఓ నాయన అంటుంది కదా మీ అమ్మ ఉమ్, నీ జతకు మంచి కూలి పిల్లని పిలుచుకొని బాబు ఉండు వాడు రాన్యా బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా కూలి పిల్లని పిలుచుకొని తరబట్ట పట్టుకో బాబు ఏంటి మా మేడం వచ్చింది ఈ స్కూల్ మేడము సున్నమేదమ్మా కానీ మగము ఒకనాటికి బాలబడికి పిల్లలకి చదువు చెప్పే బాబు నీకు ఎట్లా జీతం ఇచ్చేదని కట్లు పొడి ఎప్పుడు మదన పల్లెని తెచ్చింటావు ఎప్పుడు నువ్వు ఈ స్కూల్లో పిల్లలకి చదువు చెప్పేది ఈయన ఎక్కడ చెప్పల్లా పొద్దుంకులు రాండి డ్రామాకి మా డ్రామాకి అని పిలిచేది చింటి కపడా లేరే బ్యాగులు ఎత్తుకొని వస్తారా మగవాళ్ళు ఏం చేయలేము బాబా ఏం మగవాళ్ళ దగ్గరికి పోయింది ఏం రేటు పడింది పాపిట్లో తెల్ల జుట్టు వచ్చినాడు అమ్మా మాట్లాడు దొంగ కోళ్ళు కాదమ్మా వాడు కోడి పుంజులు అమ్మేస్తాడు మా దెబ్బకుంటా దొప్పుకోర్రా పరకతో కొడుతుంది దొప్పుకోండి కాదా మీదే అన్నం కొట్ట మాది అనుకుంటా మాది అట్లా ఊరు కాదు కో మాది మంచూరు ఏడే ఇట్లా తిరుక్కుంటే ముందరకు పోతే వచ్చే ఊరే నీకుడు గుద్దెపల్లి నీకుడు గుద్దపల్లి కాదు నీరు గిట్టపల్లి నీరు గుట్టెలపల్లి కుసా ఇంక దిక్కు తెలియదు నైట్ పాయింట్ చూసిపోతాను దూరం నీ వాళ్ళు మొన్న పోయిననే మాకింగా పేర్లు పెట్టింది లెక్క తునకలారిన్లదని పునకల కాదు నాయనా పునకల పునకింగా ఆరిన్లదని పేరు పెట్టింది అట్లే ఉంటే ఏం బాగుంటుందని ఏముండ్లా అమ్మా అదమ్మా ఆదిలక్ష్మ అమ్మ ఆదిలక్ష్మి పిలుచుకొని పోయి ₹1 ఆదిలక్ష్మి పిలుచుకొని పోయి ఒక పేరు చెప్పు ₹1 భాగ్యం పిలుచుకొని పోయి 3 దావుల కోసం పెట్టి 3 పరకట్లు తెచ్చి దీని మగాన్ని కొట్టిన ముద్దు పేర్లు పెట్టింది పాప నా పేరు సొక్క ఈయన పేరు కుక్క సుక్క కుక్క కాదు సుక్క ముక్క సుక్కలేక ముక్క సిక్కిని బుద్ధ బాబు పనికి పిల్లని పిలుచుకొని వచ్చావు కదా పని బాగా చేస్తాడా సర్వీస్ అమ్మ ఫస్ట్ బండి అదే తెరబట్ట బాగా బిరుగా పట్టుకోండి ఇద్దరు సరే పట్టుకుంటాం బాబా పనికే పూసిపోయింది ఒక మాట అని చెప్పిన చేతులు కట్ట నువ్వు చేతులు నా ఏ కట్ట మనకంగా ఉంటారు ఎక్కడన్నా పోతానా నేను వస్తావే వాళ్ళు సార్ తాగేస్తే ఎవరు పంగ చేసేవాడు దానికి ఎక్కినాడు ఆటికి ఎక్కినాడు తప్పక్కన పడిపోయినాడు గొంతులో నా సాడు పోయినానే ఈ పూలారాలు వెళ్ళేకొచ్చినాడు నా ఏ కట్ట అనకంగా ఉంటారు ఎక్కడన్నా పోతానా చెప్పాలా నా పాట బిడ్డ
దేవాతి దేవా గురురా తాగే ఉడుకుడుకు బాగానే ఉంటుంది తాగో అలవాటే కదా గుట్ట 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 అని మింగల్ని ఇప్పుడు ఫస్ట్ ఆడ పెట్టి వాంచరు నువ్వా ఏమ్మా ఏమో మనకు తెలదు మాండవప్పుడా మాకు తెలదమ్మా చెప్తే చెప్పుకోలేకుంటే ఎట్లుండవు ఊరికే పసిపెట్ల మీద ముద్దు పెట్టుకునేది వచ్చినా అబ్బా కాపిల్ల బెల్లమే మెహనరి పీతాశన పీపాశన ఏ నువ్వేం తాగేవు నీకు ముందు షుగర్ ఉంది కొండమ్మదేవి కానుక చేస్తానమ్మ కదా. అవును కదా. మగవాళ్ళు ఎవరు చూడకూడదు. మగవాళ్ళని అక్కడ మెల్లకొమ్మను, ఆడవాళ్ళందరినీ ఇక్కడ మెల్లకొమ్మని చెప్పు నాయన. ఏ బాబు అప్పల్లా అప్పల్లా ఏ అప్పల్లా అదేందట్లు చెప్పు యాపుల్లా యాపుల్లా మాకు రావు అట్లా పొగురు మాటలు చెప్తే చెప్పుకోలేకుండా మేము నేర్చిండ్లప్ప అదే చేయి కలిపి వస్తా అంటే అప్పుల్లా అప్పుల్లా ఎట్లెట్లాక మగవాళ్ళందరూ అక్కడ, ఆడవాళ్ళంతా ఇక్కడ బాబు. మగవాళ్ళు ఇక్కడ మలుకోండి, ఆడవాళ్ళు అక్కడ మలుకోండి. అదేం మనకు తెలదు నువ్వు అక్కడ ఇక్కడ చెప్పు బాబు. బిర్రుగా బిర్రుగా అక్కడ ఇక్కడ బిర్రుగానే పట్టుకోండి ఇది అడిపి పెట్టారా కాళ్ళు చేయబట్టు పిసికేకుండా చేతులు దుడుచుకో, నాపుకో బాబు. ఏం పాప ఆడబిడ్డ పుట్టింది. బిడ్డ పైన బిడ్డ పుట్టింది. పుట్టిందా ఎట్లుంది నాయన బిడ్డ? ఏందమ్మా అంతా సుజాత అక్కున్నట్లుంది సుజాత అక్కున్నట్లుంది బాబు. బిడ్డ ముద్దుకుండేది వచ్చినా ఒకసారి కూడా ఇట్లా చేసింది. చూడు బాబు, ఆ కండ్లు చూడు, కన్నులు ఆ చూడు, ముక్కు చూడు, ఆ మూత చూడు బాబు. ఓం సక్రి ఓం సక్రి ఓం సక్రి. స్టోర్ లో సెక్కిరినైనా ఓం సెక్యూరిటీ ఓం సెక్యూరిటీ బాబు. గూడు కలిపి గోవు ఆడస్తట్టి నా గుడ్డాడి పెడుతుంది బాబు. ఆ పొట్ట చూడు, పొట్ట చూడు, చూడు, గుడ్డు చూడు, ఆ కడుపు చూడు, కడుపు చూడు, ఆ బెల్లం చూడు, ఆ బెల్లం చూడు. ఎట్లా బెల్లం ముతుక బెల్లం చూడు, బెల్లం చూడు ఎట్లమ్మా. ఈ బుద్ధేమో చీ చీ అంటాండవే. నువ్వు పుట్టిన బుద్ధ మీ అమ్మకి ఎవరు కానుపు చేసింది? ఎవరు పాప? నేనే. అప్పుడు నాకు అట్లా అయ్యో ముద్దుకెన్నో సార్లు ముద్దుకుంటున్నా ఆయన. అప్పుడు చిన్నగా ఉంటే నేను చూసినలా, ఇప్పుడు అట్లా ముద్దుకో. నువ్వు సామేనా? కరెక్ట్ సామేనా నువ్వా? కవరింగ్ చేయద్దు లేవు. ఏమి చెప్పక పాపం వీటిని ఇంకా గోళ్ళ పల్లి కొంచెం చెప్పదే. కుషా వస్తాను మేము. అమ్మా కొండమ్మదేవి. అయ్యమ్మ ఎక్కడ పోయమ్మా? కొండమ్మా వచ్చింది చూడండి అమ్మ, పట్నం పత్తి వరత. నిజంగా పెట్టిన కానీ వాళ్ళు కూడా ఇంతలో కట్టు కట్టిండ్రేమో. ఏడు కాదమ్మా బిడ్డ అక్కడ. వారం నాడు శ్రావణ మాసం నాడు మరి 9 గంటల పైన 10 గంటల లోపల ఆడపాలకు జన్మించదు బాబు. చెప్తాన్ని కూడా మళ్ళీ మమ్మల్ని అలాగ బాబు ఎంత అవతల పెట్టి
అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ నాయన దొంగ చిన్నాయన దొంగ అమ్మని చిన్నాయన దొంగ. ఏమనరా నువ్వు అనింది ఏందంటే అమ్మా అట్లా కాదు బాబు. ఆ? అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ నాయన దొంగ చిన్నాయన దొంగ అమ్మని చిన్నాయన దొంగ. బిడ్డ ముద్దుకుండేది. మేము మాకుంటే కదా అందుకే నీకు ఎవరు పెట్టినాను. లేకుంటే బండి పో. అరే నాయన ఉందేం వారం శనివారం నాడు శ్రావణ మాసం నాడు 9 గంటలకు పైన 10 గంటల లోపల నాకు ఆడపాలకు జన్మించింది బాబు. జన్మించిందమ్మా. ఇప్పుడే చూడండి అమ్మా. బిడ్డకు పాలిస్తుంటే లేదు 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 పొరపాటు. నీ మగ వంశం అంతా అంతేనా? చూడలేదు అన్యా. మల్లుకోరు అక్కడ మొండ మల్లుకో చవరు అక్కడ మల్లుకోరు అక్కడ అయ్యా మళ్ళీ ఇక్కడ అయ్యి నీ అమ్మ పెట్టిన తెంగనానే 15 లీటర్లు వస్తాడు తావు పాలు. నిజంగా పెట్టిన గన్నలు కూడా ఆ పాటు బర్రు లబ్బర్ బొమ్మ ఎత్తుకొచ్చి తాగి లేవు. అదిగో బాబు ఇప్పుడే నా బిడ్డకు బంగారు ట్వీట్ల పరిగణ పెట్టి లాలి పాటలు మిస్ పాడిస్తాం. వరల్డ్ అమ్మా. అవును బాబు నా చెక్కిరే నా వరాలే మా నా లడ్డు ఉంటే చాలు చాలు నీ లడ్డు ఉంటే అదేదనా నా బెల్లమే. మహాభారతం లో ఉన్నటువంటి ప్రేక్షమాశలకు ఇచ్చేసిన తల్లిదండ్రులకు కళాకారులకు ముందుగా జరగండి వరకు వరకు జరిగే వారంగా జరగండి ఇట్లా అలానా తిరుగు పాల్గొండ పరిపెట్టమనా కొండమ్మ గర్భవాసమన లేక లేక ఆడవాళ్ళకి జన్మించిందని పాల్గొండలో ప్రజలు మహాతల్లిని బంగారు టూర్లు పండబెట్టి లాలిపాటలు జోలిపాటలు పాడారు. అటు పిమ్మట ఒట్టెత్తంతో వెళ్ళరాదని వజ్ర వైడూర్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వస్త్రదానం కాచుదానం కాలి గోర్నింటి కండ్రపు దక్క మహాతల్లికి బహుమతులు అలంకరించారు. ఇక్కడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలు లేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఏదైనా కోరికలు కోరి వారి కోరికలు భరించిన వారు గ్రహ సంబంధం వారు ఇక్కడికి వచ్చి ఈ బంగారు టూటీలను 3 సార్లు ఊపి మీకు తోచిన కానుకలు ఉయ్యాలేసి పసుపు కుంకుమ తీసుకున్న మీకు పుణ్యం కలుగును. కాచు దానము చేసిన వారికి కర్మము తొలగును. వస్త్రదానం చేసిన వారికి వైకుంఠం తొలగును. కాబట్టి వారికి తోచిన కానుకలు సమర్పిస్తామని మరి కోరుకుంటున్నాం. బాబు అయ్యమ్మ అక్కడ పోయి జిగేలు రన్యా మో జిగేలు రన్యా. ఈ అమ్మకు మొగులతో మాట్లాడేది ఎక్కువ. ఆ పక్క మగ పిల్లలు అందరూ వచ్చాయంటారు ఇంకా చూడాల. వెంకటేశ్వర డబ్బులే వచ్చినాడు. గోవింద అయ్యవంటుంటే బ్రతుకాయే గోదండా మామయ్య. జో జోలాలి అహలాలి జోలాలి. విన తండ్రి లక్ష్మణుడు అనుదినము నిన్ను తలసి మీ తండ్రి
నెత్తిన కిరీట నెలవంక నామమురా చంద్రుడా నా తల్లి ఏడకురా. అయ్య పున్నమి నాటి చంద్రుడా నా తండ్రి ఏడవకు జో జో లాలి అహలాలి జో లాలి ఓపనవయ్యలలేదో పండన మంచములేదో గోలాల మోదుటకు దాదులో లేరమ్మా గోలాల ఓపుటకు దాదులో లేరమ్మా అయ్య జో జో లాలి అహలాలి జో లాలి ఊపనవయ్యలలేదు పండన మంచములేదు పాడుటకు దాదులో లేరమ్మా అయ్య జో జో లాలి ఆ లాలి జో లాలి అవరాయి ఉండేది కారడవి నీవు పండింది పరిటడవి అడవుల పాలైతే లవన్నాయేడవకురా అడవుల పాలైతే లవన్నాయేడవకురా జో జో లాలి అహలాలి జో లాలి జో జో లాలి లాలి జో లాలి ఆ జో జో లాలి అయ్యలాలి జో లాలి జో జో లాలి అహలాలి జో లాలి అధికారమును గోవిందా రాముడు నిద్రపోదమ్మా నిద్రపోడమ్మా రాముడు నిద్రపోడమ్మా అయ్యో నిద్రపోతూ రమ్మంటేనే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా ఎత్తుకొని ఎగరేసిన గాని ఆవిడ ముచ్చటాగా ముద్దాడిన గాని ఎనలేసి ఊపిన గాని నిద్రపోడమ్మా రాముడు నిద్రపోడమ్మా నిద్రపోతూ రమ్మంటేనే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా పసుపు తున్నము చేసిన ఎరణిలు కుండలు చేసిన అన్నము వంటలు మూడు గావులు కలిసిన చోట నిద్రపోడమ్మా రాముడు నిద్రపోడమ్మా నిద్రపోతూ రమ్మంటేనే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా అవర బాలగ్రాలని భయపడనేమో బాబుగాను చూపించితేమమ్మా రాగిరత్నారే కోదొచ్చి నిద్రపోడమ్మా రాముడు నిద్రపోడమ్మా నిద్రపోతూ రమ్మంటేనే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా ఓయ్ అవరాయ్ బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా ఒరవరాయ్ బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా గోవిందా దూరి దూరే తాని తందన్నా తందాని పాప దూరదేత మేలుకుందామా ఆహా దూర దూరే తన తందన్నా దాని తన దూర దేశం వెళుతున్నా ఆహా దూర దూరే దాని తందన్నా దాని తన దేశం వెళుతున్నావా
ఊరిలోన ఊరి బన్ని ఊరిలోన దూల పిల్ల కట్టవలను బుక్కు కమ్మిన పడతవలను వానికొక్క బిడ్డ పుడితే వాని పేరే పెట్టవలను దూర దూర దుఃఖదన్న తందాని తన దూరదేశం చెల్లెతుందన్న దూరి దూరి తాను తందన్న తందాని పాప దూరదేశ మేలుకున్నామా దూర దూరే తాను తందన్న తందాని తన దూరదేశం వెళ్తున్నావా దూరి చూడు దుక్కి చూడు దున్న పాత్ర మనకు చూడు వచ్చబాక వాని చూడు వాయిల్ పాడు తేరు చూడు తందాని తన దూరి దూరి తాను తందన్న తందాని పాప దూరదేశ మేలుకున్నామా దూర దూరే తాను తందన్న తందాని తన దూరదేశం వెళ్తున్నావా దూరి చూడు దుక్కి చూడు దున్న పాత్ర మనకు చూడు వచ్చబాక వాని చూడు వాయిల్ పాడు తేరు చూడు అవురా దూరి బన్ని ఊరిలోన దూల పిల్ల కట్టవలను దూరి బన్ని ఊరిలోన దూరి బన్ని ఊరిలోన వానికొక్క బిడ్డ పుడితే వాని పేరే పెట్టవలను అవుర కట్టింటి పోయేవాడ కలిగిరి రాయవాడ కట్టింటి పోయేవాడ అవురా దూరి దూరి తాని తందన్న తందాని పాప దూరదేశ మేలుకున్నామా అధికారమున గోవిందు రామలాలి మేఘ శ్యామలాలి రాజ్య మేలిన దశరథ తనయాలి ఎంత ఎత్తు మరగిన బంగారు పైన తప్పేమో రమా పైన తప్పేమో రమా రామాలాలి మేఘ శ్యామలాలి రామ రామ రాజా మేలిన దశరథ దయలాలి రామ అయోధ్య నగరమంతా అలంకరించేమో రామ అలంకరించేమో రామ నీవు నడిచే బాటల్లోన మొదలుగల్లేమో రామ రామాలాలి మేఘ శ్యామలాలి రామ రామ రాజా మేలిన దశరథ తనయాలాలి రామ రామరాజ్య మేలిన దశరథ తనయాలాలి రామ రామరాజా మేలిన దశరథ తనయాలాలి రామ అయోధ్య నగరమంతా అలంకరించేమో రామ అలంకరించేమో రామ నీవు నడిచే బాటల్లోన మీ రామ రామలాలి మేఘ శ్యామలాలి రామ రామ రాజా మేలిన దశరథ తనయాలాలి రామ అధికారమున పోయిండు భక్తురాలు కన్నమ్మ పాదమేగతి పోయిండు అన్నవాడిని రక్షింపమోతారు పోయిండు బాబు అదేనా తొట్లి దూరమూలు రాలేదు, దగ్గరికి వస్తుంది. అక్కడ కూడా పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. గోవింద ఆడుతూ రావే పాడుతూ రావే తార చిన్నమ్మా దేవి చిన్నమ్మా గోవింద గజ్జలాంటి పాదముతో నా జల్లున్నారా తల్లి అమ్మ నాయానా బిడ్డ
గోవింద ముత్యము లాంటి పాదముతోన ముందుకు రా తల్లి నాదా బిడ్డ. అధికారమన గోవిందు వాడు ఈ టైంలో అట్టుకోవిండి అదేనా. ఇక రేపు కూడా అందరూ క్లాప్స్ కొట్టండి. బర్త్డే హ్యాపీ బర్త్డే ఫస్ట్ పెద్దవాళ్ళు తప్పలేదు. హ్యాపీ బర్త్డే టు చెప్పాలి. కేక్ తెచ్చింటే కుక్క ఎత్తుకొని వెళ్ళింది. ఏమనుకోతండి. ఇక మండనా పట్టుకొక్క వచ్చి అట్లే ఎత్తుకొని మీద లబక్కమని. అమ్మా కుమార్ అమ్మా కుమార్తె తల్లి ఉండి అద్దాల మేడకు త్వరతమన రా తల్లి. ఓదలచితివా శిఖరపన గుడి గంటల రమణీయలో పిల్లగా నిలిచావా మా దేవుడవైనావా పిల్లగా నిలిచావా తిరుమల తిరుపతిలో బంగారి కోవెలలో కొండల రాజుడా ఓలోపు రాజుడా కొండల రాజుడా ఓలోపు రాజుడా తిరుమల తిరుపతిలో బంగారి కోవెలలో కస్తూరి పిల్లక పదీసి కనకాపతే కబదీసి గజరాగా మా పైన తిరుపల తిరుపత దిగిరాగా గజరాగా మా పైన తిరుమల నూతన దివా దిగరపన గుడి గంటల రమణీయలో పిల్లగా నిలిచావా మా దేవుడవైనావా ఐ ఓ బలేలోటి శ్రీరామచంద్రుడా ఆ శ్రీరామచంద్రుడు తితమ్మ తల్లిని చూడాలన ముందు గుడికి రావాలన తిరుపతిలో బంగారి
లక్ష్మీ రమణ గోవిందు రమణ గోవిందు కదరదేమన పాదాల పూసారి గోవిందు అది నా రాజన స్వామి గోవింద రాజన గోవింద అపతన గోవింద స్వామి గడపతులే గోవింద కరుణించి కాపాడు గోవింద స్వామి గడగుండల వెంకటరమణ గోవింద ఆయుధ బంధానంలో గోవింద స్వామి గోవింద హాట తప్పాడు అడవిట నా పలుక పట్టాడు అడవిట అమ్మా చెల్లి అవని అమ్మా చెల్లి
సలగబద్దలం మహాభాగ్యం అక్కయ్య. అమ్మ తెలియామని అక్కయ్య మన పాలకొండ 16 విధవబడి ఆహా ఆటపాట పడదమ్మ తల్లి. అలాగే అక్కయ్య. ఆహా ఒకటే నా వయసు మహారాజా ఒకటే నా ఒకటే నా వయసు నా రాజా మన నరాజా ఒకటే నా అమ్మ చెల్లి మన పాలకొండ 16 వీధుల పడి అటు పాటలు అడన్నా. అవునక్కయ్య. అలాగనే మన తల్లి ముందు ఎత్తల మెడకు చేరవచ్చుదమ్మ తల్లి. అలాగే పోదాం అక్కయ్య. ఆహా గోవింద తల్లి పిలిచేటి ఆ పిల్లపల్ల తల్లి ఆలపించానందా ఆలపించినాది గోవింద దండమమ్మ పదవేద దండాము గోవింద దండమమ్మ 10,000 దండము ననగల్లా జనానే గోవింద ననగల్లా మాత హండమగానియ పాదపలాపు వంతలాపు చేయదు పాదములకు 10,000 దండము ననగల్లా జనానే ననగల్లా జనానే ఇంతలా 10,000 దండమే ననగల్లా జననీ ననగల్లా మాత సుఖీభవ సుఖమంతురాలవై ఎలకాలం చల్లగా వర్ధిల్లవమ్మ. అమ్మా ఈ అమ్మ ఎవరు? నా చెలికెత్తమ్మా. ఓహో, కొత్తగా ఏర్పరచుకున్నావా? అవునులే. ఏం పేరు? ఆ? లోకేశ్వరి. నేను చెప్పకనే చెప్తాను చూడు. ఆయమ్మ పేరు? వెంకటమ్మ. అమ్మా కుమార్తె అవన తల్లి నీడు వారిని జోడు వారిని వెంట పెట్టుకొని వెంట పెట్టుకొని తల్లి ఉన్న అద్దాల మెడకొచ్చిన కారణమేమి తల్లి? అలాగనే తెలుపు 4 ఇచ్చవ తల్లి. అమ్మా, ఇంతమందికి నీకు కనపడినాడు, ఆయమ్మ నీ చెలికత్తికి ఎవరు కనపడలేదా? ఆ? ఎట్లమ్మా ఓ, 2 కన్నుల్లో ఒక కన్ను కారం ఒక కంట్లో సున్నం పెట్టుకుంటేది ఎవరు? ఏయ్, మనుషులే నేను అభిమానం ఎట్లరా? అధికారమున గోయినుండు. అమ్మా అవన తల్లి అవనమ్మా. రావే నా తెల్లి, ఆహా ఓ తెల్లియా రావే నా తెల్లియా. రావే నా తెల్లియా.
అల్లదిగో అంబర వీధి కుందము వినగోరి పైడి పక్కలాగే పీతగవే కొట్టిన. రావే 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 ఎవరి బోడిగుండు అట్లా నా ఒత్తలు పెట్టిపోయా నా బిడ్డలో తిట్టి నా అట్లా చూసుకొని ఉండవా ఏం ఆడవాళ్ళు మగం ఎప్పుడు తెచ్చిందా నాతోనా అమ్మా అమ్మా తల్లి నేటి దినమనా ఆహా ఈడు వాడిని జోడు వాడిని వెంట పెట్టుకొని ఎంట పెట్టుకొని తల్లి ఉండి అత్తాల మెడకొచ్చిన కారణమేమమ్మా అలాగనే తెలుపు నాలుగచ్చవ తల్లి తెలుపమ్మా రామ రామ భో రామ రామ భో రామ రామ శ్రీ రామ రామ గోవిందు హబ్బముల వేదదు కన్న తల్లి అనగల్లా మాట గోవింద అమ్మ వినవేనను గన్న తల్లి ననగన్న జనని అయ్యో ననగన్న మాత గోవిందు దాదుల చూడు ఆలకించాలి పాడుకుంటాడు నా అనగల్లా గోవింద పాల్గొండాలు పదపాటులు నాతో తెలపమ్మ గోవింద నాతో తెలపమ్మ నాతో చెప్పమ్మా ననగన్న మాత గోవింద నాకు నచ్చిన చిరతల బలులు నాతో తెలపమ్మ నారాయణ మాట నాకు తగిన చిన్న చిన్న పనులు నాతో చెప్పమ్మా గోవింద ననగన్న మాత గోవింద నారాధన వంటి పదపాటులమ్మా ఏదే చేస్తాడు గోవింద నారాయణమంటూ పని పాటలమ్మా నేనే చేతదను ఓడితా దేవదేవా ఆరాధనా అమ్మా తల్లిగారు అమ్మా కుమార్తె పాలకులను పని పాటలు నేను పలుకుతున్నావమ్మా అవున జనని నగిరిలో నిన్ను పని పాటలు చేసేదానికి కాటలు నిన్ను అవున తల్లిగారు నగిరిలో నిన్ను ఎలా పెరగాల ఆహా నీవు ఎలా మెలగాల అవును నేర్పించేది ఆలకించవమ్మా గోవింద కదిరి కొండకు భక్తురాలుగా నువ్వు వెళ్ళినావు. గోవిందా తిరుపతి కొండకు పూజారిగా నువ్వు నిలబడినావు. ఓ గోవిందాన రాయనంటూ ఆటలాడవమ్మా. నైట్ ఎంత పడింది? అమ్మా కుమార్తె అమ్మా జనని కదిరి కొండకు భక్తురాలుగా పుట్టావు. అవును తిరుపతి కొండకు పూజారిగా నిలుస్తావు. అవును జనని గోవిందానారాయణ అంటూ ఆటలు ఆడుకోకుండా ఆహా నీకెందుకమ్మా పని పాటలు? అమ్మ తల్లిగారు అమ్మా ఈనాడు పుట్టింటిలో సుఖమున్నా గాని రేపటి దినమన్న నా పెళ్లి అత్తగారింటికి పోయినా
అష్ట కష్టాలు ఎవరికి తెలుసు తల్లి. ఎవరు చెప్పినా నీకు పుట్టినిల్లు అత్తవారిల్లు ఇదే నాకు ఆరాధకి చెప్పిందమ్మా. నిన్ను ఎట్లరా ఉంచేది, నిన్ను ఎట్లరా కొట్టించేది, ఎట్లరా నీ బాధపడింది? రా రాండ్రా, ఆడపిల్లలు వచ్చినట్టు ముందరికి రాండి. ఏమ్మా ఈ భారతంలో మగపిల్లలు ఇట్లా వాళ్ళు ఏమన్నా వానికి మైకమ్మని చెప్పింటాడు, బిడ్డకి ఏం తెలుసురా? అధికారమున గోయినోడు అమ్మా, అమ్మా ఎంత మాత్రం పని బాటలు అవన తల్లి వద్దమ్మా, ఎంత మాత్రమైన పరిబాట చేవల తల్లి. చేయలేనమ్మా. చేయనే చేవలమ్మా. అయితే ఒక చిన్న పని చెప్తా, ఆలకిస్తావమ్మా? అలాగనే తల్లి. అధికారమున గోయినోడు అమ్మ విన విన చిన్న కూతురు చిన్నదా బిడ్డ. మాటలు ఆలకించవే నయనా బిడ్డ. ఎడకరాల జన్మ పేనికి కవిలిపోతావా కూతురా? అమ్మా కుమార్తె, మీ తండ్రి అయిన చిన్నాగిరెడ్డి వారు చిన్నారెడ్డి వారు చిన్న ఆటోలే ఆ? మనకైతే వస్తుంది. ఏందన్నమాట? ఉత్తరదేశం వెళ్ళారు, అవునులే. చిత్తదొనలు తెచ్చారు. ఆహా 6 మంది మీ అన్నగారు 6 మెడకలు కట్టుకొని అవను పరమట మానగానే మనకు నల్ల రేగడ భూములు. అంత నల్ల బొమ్మలమ్మా. ఆ భూమిలోనే అమ్మ నువ్వు పుట్టింది స్వామి. అవును తల్లి. అందరూ నన్ను వాడిపోసుకుంటా ఉంటారు. ఆ భూమి దీన్ని జొన్నలు చల్లారు. ఆహా ఆ జొన్న పంట బండి పరమట వాలింది. అవును. పంట మధ్యలో ఒక మంచు కట్టినారు. మంచు పైన కొలువు తీరుకున్న గోల దొలుతావా తల్లి? అలాగన తల్లి గారు. వెళతావమ్మా? వెళతానా తల్లి? వెళతావా? వెళతానమ్మా. అయ్యో ఒకటి చేతులతో చేను కావిలి ఎట్ల పంపుతానమ్మా. గోవింద నారాయణ రమ రామో రామ రామ రామయ్య. అమ్మాయండి వరసి బంగారు గుండులు తన చేత బట్టరా. అయ్యో గోవింద నారాయణ రామ రామో రామ రామ ఓ రామ. ఎప్పుడుకమ్మా? అమ్మాయండి వరసి బంగారు గుండులు తన చేతి ఇచ్చరా. అమ్మ పిల్లలు కర్రలే పని. అమ్మా ఒంటరిగానే చేను కావిలే పోవలదు నా చిన్నగా బిడ్డ. గోవిందా ముందు చూస్తే 100 మంది దాదులు వస్తారు, అమ్మ చెల్లెలు వస్తారు. గోవిందా ఎనుకున 100 మందమ్మ దాదులు వస్తారు, నీకు చెల్లెలు వస్తారు. ఆహా అమ్మా కుమార్తె, అమ్మా జనని ఎన్ని పడుతుంది బంగారు గుండెలు గైకొని అవను నీడు వాడిని జోడు వాడిని వెంట పెట్టుకొని వెంట పెట్టుకోని అన్న లేచిన దొనతేని కబద్దారిగా కావులు వెళ్ళిరా తల్లి. అలాగన తల్లి గారు. భద్రమమ్మా. ఏమ్మా? అయ్యో ఈ భారతంలో మంచోళ్ళు కాదు. ఏం తల్లి? ఆ? నేను మాట్లాడమ్మా తోడికి. నువ్వా? ఆ, బాగా తీర్చిందిరే మీ అమ్మ నిన్ను. నీదేం తప్పులే, మీ అమ్మను కొట్టాల పరక్తా. అమ్మా చెల్లి అవని అక్కయ్య మన తల్లి దగ్గర చెలవ వెళదామా తల్లి? అలాగే వెళ్దాం అక్కయ్య. ఆహా
గోవింద నరాజన రమ రామ భో రామ రామ ఓ రామ రామయ అమ్మా చలి అన్నలేసిన జొన్న చెడికి చేరవచ్చాము మన అన్నగారు పెట్టిందమ్మా చాలా మంది తెలుపు తాలకిచ్చవ తల్లి అలాగే తెలుపక్కయ్యా. గోవింద అన్నగారు ఓపే ఎండ మంచు ఆ కండలా చూసింది గోవిందు కాదక మానుల కొట్టవాడు ఆ తోడు నానా కాదు గోవిందు జాతమారాలు కొట్టవాడు ఆ విత్తనా పెట్టాలి ఏడబట్టాడు మనస తల్లి వాళ్ళే పెట్టారు మాదిల్లాగారు మా గోవిందానా రాజన అంటూ మనసున పెట్టింది పాలాసున్నమ్మ అమ్మ తెలియామరి అన్నగారు పెట్టిండ మంచి పని కొలువు తీరినాం అవును, 7 ఎకరాల దున్న చేనికి గోళ్ళమ్మ తల్లి అలాగే తోలుదాం అక్కయ్య. ఆహా తల్లి గోవింద పైట పైకి పువ్వుల తల్లి అమ్మా తెలియామని అక్కయ్యా, మనమెందుకా ఇదే పని కలగట్టమనా నాగరాజన్న గారు కూడా ఈ చోటు ఖరీదించి ఒట్టేత్తంతో వెళ్ళరాదని మాపై కళామానం చే కళాకారులను ఆశీర్వదించి 100 రూపాయలకు సమర్పించారు. వారిని వారి కుటుంబ సర్వదా భక్తురాలు చిన్నమ్మ కథ నరసింహస్వామి గణమద్దులెట్టి వెళ్ళ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపత్తో వారి కుటుంబం పరమాత్ముడు కలకాలం చల్ల కాపాలని మరి మరి కోరుకుంటున్నాం. అమ్మా తెలియామని అక్కయ్యా, మనమెందుకా గోళ్ళలో నా కానీ గోళలు వేసుకోవటం లేదు అవును, మళ్ళీ నా కాసు దొరుకుతా తోలుదామా తల్లి? తోలక్కయ్య. ఆహా అమ్మా తెలియామని
మనమెంతగా గోదలున్నా గాని అటు ఇక్కడ పుక్కతుడు గాని గోలు కొరికిన మోటుకరాలు మన తల్లిదండ్రులు చూసినా గాని కొడుతురు తల్లి కొడతారక్కయ్య. అలా కోసు వాదలేస్తుందమ్మా. అలాగే అక్కయ్య. ఆహా వెనకాల కాలపల్లి వాస్తులైనటువంటి రమణ గారు తల్లిదండ్రుల ఆత్మశాంతి కోరుతూ ఈ నేటి దినమే కదా నా తల్లిని ముత్యాల వెంకటరమణ ముత్యాల లక్ష్మమ్మ ఆత్మశాంతి కోరుతూ కుమారుడు రమణయ్య గారు 200 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సరదా భక్తురాల చిన్నమ్మ కదినరసింహ స్వామి గణమద్రెడ్డి ఎలవెల అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపత్తు వారి కుటుంబం దేవుదేవుడు చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. ఏమైనా మన ఎవరికి వారై వేరైనా సుఖమేనే నిన్ను వేడి అందుకే వెళుతున్నా సుఖమే అనుకున్నావని జరగవన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనుకున్నావని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మంచి పని నీ సుఖమే కోరుకున్నా నేను వీడందుకే వెళుతున్నా నీ సుఖమే కోరుకున్నా పసి పాపవలే ఒడి చేసినాను కన్న పాపవలే కాపాడినాను పసి పాపవలే ఒడి చేసినావు కన్న పాపవలే కాపాడినావు గుండెను గుడిగా చేతావు గుండెను పొడిగా చేశావు నేను ఉండలేనని వెళ్ళావు సుఖమే కోరుతున్నా వినవేందుకే వినుతున్నా నీ సుఖమే కోరుతున్నా. జయ లక్ష్మీ అమ్మ తల్లి అమ్మని అక్కయ్య. అలాగని కోసు వాదలేస్తుందమ్మా. అలాగే అక్కయ్య. గోవిందా తువ్వల దొరికిన పోటి కర్రాలు ఆ కన్నలా చూసింది బాలా చిన్నమ్మ ఓడితో పోటి కూడా వ్యాధి ముద్దు కూడా వ్యాధి చదవను. అన్న అయినటువంటి దండి రవి ఆత్మశాంతి కోరుతూ తమ్ముడు భాస్కర్ గారు తన అన్న ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయలు సమర్పించారు. వారిని కూడా పరమాత్ముడు చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. అమ్మా కలలోన ఒకసారి కనిపించు అన్నా మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా మా కోసం మళ్ళీ నువ్వు జన్మించు అన్నా
మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా, మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా. ఎక్కడ ఉన్నా నీకు శాంత కలుగును, ఎక్కడ ఉన్నా నీకు శాంత కలుగును. నీవు లేని తీరేలా, నీవలో నీలో తీరేదలా కలలోన ఒక్కసారి కనిపించుదన్నా, మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా, మా కోసం మళ్ళీ నువ్వు జన్మించాలవా. కొడుకులను విడనాడి వెళ్ళపోతివా, కోడాలు విడలాడి పోతివా, కొట్టుకున్నాడు వెళ్ళలాడి వెళ్ళపోతివా, కోడాలు వెళ్ళపోతివా. ఎక్కడ ఉన్నా ఇక శాంతగలగను, ఎక్కడ ఉన్నా ఇక శాంతగలగును. నీవు లోతు తీరేలా, నీవులు నీలో తీరేదలా కలలో నొక్కసారి కనిపించవన్నా, మా కోసం మళ్ళీ నువ్వు చెన్నూరవెన్నా అధికారమున పోయిండు తల్లినటువంటి లక్ష్మీదేవి మా ప్రశాంత్ కోరుతూ కుమారుడు గణేష్ తన జన్మనిచ్చిన కనతల్లి ఇహలోకం ఇడిచి పరలోకం తీరిన నా తల్లికి ఏమిచ్చినా నా తల్లివై కన్న రుణం తీర్చుకోలేము 200 రూపాయలుగా ఇచ్చారండి. వారిని పరమాత్ముడు చల్లకప్పాలని మరి కోరుకుంటున్నాం.